உன்னை மெது மெதுவாக பயணங்கள் போல தொடங்கிடவா மனம் ஒரு கணம் கொதிகலனாக தவறுகளின் செதியன மாறும் உன்னை மெது மெதுவாக பயணங்கள் போல தொடங்கிடவா. హలో క్యూటీ బాయ్స్ అందరు ఎట్లున్నారు? ఈరోజు వీడియో ఏంటి అని అంటే మనం నాతో క్యూఎండే అనమాట. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఈ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నా దత్తొస్తుంది, సారీ. సో మనకి చిన్న ఫోన్ ఉంది, కాకపోతే దాంట్లో ఛార్జ్ లేదు, అండ్ అమ్మ ఫోన్ ఉంది, దాంట్లో ఛార్జ్ లేదు. వీటన్నిటికీ ఛార్జింగ్ పెట్టుకునే అంత ఓపిక లేదు. సో ఈ క్యూట్ బుక్లో రాసుకున్నాను అనమాట. మీరు ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా వరకు నాకు కంటిన్యూస్గా వచ్చిన క్వశ్చన్స్ అనమాట. సో స్టార్ట్ చేద్దామా? హలో అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. ఎవరైతే ఫస్ట్ టైం నా వ్లాగ్ చూస్తున్నారో, ఐఎమ్ యోగితా సత్య. మీ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఐఎమ్ ఏ కంటెంట్ క్రియేటర్ ఫర్ షాపింగ్, ఫుడ్, ట్రావెల్, వాట్ నాట్ ఎక్సెట్రా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను బేసికలీ క్వశ్చన్స్ ఏమి ఎక్కువ రాసుకోలేదు, ఎందుకంటే పైన వచ్చిన క్వశ్చన్స్ బండి సౌండ్ వస్తుంది. ఓకే, క్వశ్చన్స్ ఏమి అన్నీ పెద్దగా రాసుకోలేదు, ఏదో కొన్ని అట్లా రాసుకున్నాను అనమాట. దిస్ బుక్ ఇప్పుడే రాసుకున్నా ఫ్రెష్గా. సో ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ అందరికీ తెలుసు, అక్క మీరు ఎట్లున్నారు అని అడిగినారు. హవ్ యూ అక్క అని అడిగినారు చాలామంది. అక్క ఎట్లున్నారు, హవ్ యూ అక్క, హవ్ యువర్ ఫీలింగ్, వాట్ అబౌట్ యువర్ లైఫ్, ఇట్లాంటిదంతా అని అడిగినారు అనమాట. ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్ అని నేను చెప్పాను, కానీ ఐఎమ్ ఓకే విత్ వాట్ ఐ హ్యావ్. ఇప్పుడైతే నేను ఏం లీడ్ చేస్తున్నా నా లైఫ్లో, నాతో వస్తుంది గైస్. ఓకే, ఇప్పుడు నా లైఫ్లో నేను ఏం లీడ్ చేస్తున్నా అయితే ఓకే, పర్లేదు. అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నా, ఒంటరిగా బతకడం నేర్చుకున్నా, ఓకే ఫైన్, బాగానే ఉన్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వై కాంటెంట్ క్రియేషన్ ఆల్వేస్? వై కాంటెంట్ క్రియేషన్ అని అంటే, నేను చిన్నప్పటి నుంచి నా జాబే కాకుండా వేరే వాటికి ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అంటారు కదా, వాటి మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. ఎందుకంటే ఒక్కటే పని మీద డిపెండ్ అయ్యి బతకడం నాకు ఇష్టం లేదు. ఇట్లాంటి చాలా చాలా పనులు చేయాలి. అంతెందుకు, నేను చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో అస్సలు ఖాళీ ఉండేదాన్ని కాదు. నా 8th స్టాండర్డ్ వరకు నేను జిమ్నాస్టిక్స్కి వెళ్ళేదాన్ని సమ్మర్లో. ఇప్పుడు అదంతా లేదు. తర్వాత నా 8th స్టాండర్డ్లో ఎయిత్ స్టాండర్డ్ చిన్నప్పుడు 6th or 7thలో నేను 1 year సంగీతం నేర్చుకున్నా, అది కూడా క్విట్ చేసిన. అండ్ 1 year కూచిపూడి నేర్చుకున్నా. మా ప్రిన్సిపల్ మా స్కూల్ ప్రిన్సిపల్ డాటర్ దగ్గర, అది కూడా క్విట్ చేసిన. సో అట్లా ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అని చాలా ఉండిందనమాట. సో వై నాట్, నేను టిక్టాక్ కూడా చేసిన కోవిడ్లో. వై నాట్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎందుకు చేయకూడదు, యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టకూడదు, ఇట్లా అంతా నేను చాలా యాక్టివ్గా ఉంటాను అనమాట. సో మన జాబే కాకుండా ఇవి కూడా చెయ్యాలి, ఇది కూడా నేను ఉండాలి అనే ఆత్రం ఎక్కువ అనమాట నాకు. సో అందుకే. మీలో చాలామంది హెయిర్ కేర్ రొటీన్ అడిగినారు, బికాస్ ద స్ట్రైట్ అండ్ స్మూత్ హెయిర్ ఫర్ ఇట్ డెఫినెట్లీ ఐ విల్ డూ. నెక్స్ట్ క్వశ్చన్, వై యూ కట్ యువర్ హెయిర్? హెయిర్ గురించి, వై యూ కట్ యువర్ హెయిర్, ఎనీ రీజన్ బిహైండ్ ఇట్? ఎస్, దెర్ ఈజ్ నో రీజన్. సోకులు ఎక్కువ మనకి, సోకులాడి చెప్ప సుందరి నీ మాడతా. ఓకే, నాకు కొంచెం సోకులు ఎక్కువ. ఫస్ట్ థింగ్ సోకులు కాదు, ఫస్ట్ థింగ్ నాకు చాలా పెద్ద లాంగ్ హెయిర్, చాలా లావు ఉండేదన్నమాట. రాను అవి కాలేజ్కి వెళ్తున్న టైంలో నేను ఇంకా కట్ చేయడం జరిగింది వాటిని, ఎందుకంటే అది చాలా సన్నగా వాల్యూమ్ లేకుండా అయిపోయిందనమాట. సో కొంచెం మా మమ్మీ కట్ చేసింది. దాని తర్వాత లేదు, 1 yearకి ఒకసారి మనము కట్ చేసుకోవాలి, సోకులు పడాలి బర్త్డేకి అనుకొని ఇంకా 1 yearకి ఒకసారి అది పెరుగుతూ ఉంటే నేను కట్ చేస్తూ ఉండింది. కానీ లాస్ట్ ఇయర్ 3-4 months, ఓకే 4 months బ్యాక్ నేను ఇక్కడికి బాగా షార్ట్ చేసేసిన, ఇక్కడ వర్క్ చేసేసిన. యాక్చువల్గా పెరిగింది ఇప్పటికైతే. సో కంప్లీట్గా మా మమ్మీకి తెలియకుండా కట్ చేసిన, ఎక్కడ నా ఊరికి వెళ్ళినప్పుడు. సో ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ నన్ను తిడుతుంది అనుకున్నాను, తిట్టలే గైస్, ఎందుకంటే నా జుట్టు చాలా దారుణంగా సన్నగా అయిపోయింది. ఇప్పుడు ఓకే వాల్యూమ్తో పాటు హెయిర్ లెంత్ కూడా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది.
అందుకే దాని మించి ఏం లేదు, వాల్యూమ్ లేదు అండ్ పెద్దగా ఉండడం వల్ల చాలా సన్నగా కనిపిస్తుంది అని కట్ చేసిన. దానికి మించి ఏం లేదు. ఇప్పుడు పెంచుకోవడానికి డెఫినెట్లీ ట్రై చేస్తా. బికాస్ నాకు ఇన్స్టాగ్రామ్లో సగం నా హెయిర్కే ఫ్యాన్స్ ఉన్నారనమాట నాకంటే. ఓకే, ట్రై చేద్దాం ఎంతవరకు వీలవుతుంది ఎంతవరకు కాదు అని. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మ లేదుగా ఇప్పుడు తిన్నావా, ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడిగే వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? వై నాట్, ఉన్నారు, అందరూ అడుగుతారు. అమ్మ అంటే తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, కాల్ చేసే వాళ్ళు ఉన్నారు, మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, కేర్ చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ స్టిల్ అమ్మ అడిగితే అదొక డిఫరెంట్ వైబ్ కదా, హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని. వాళ్ళందరూ అడిగినా అమ్మ అడగలేదు అని బాధ ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట. సో పెద్దగా అవేం పట్టించుకోవద్దు అని అంటారు. కాకపోతే లిటిల్ థింగ్స్ మేక్స్ హస్ హ్యాపీ. అందరూ ఉన్నారు, అందరూ చేస్తారు, కేర్ చేస్తారు, ఫోన్ చేస్తారు ప్రతిరోజు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో నాకు కాల్ చేసి నన్ను మెసేజ్ చేసి అడగడము, నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. కానీ అమ్మనే. ఓకే ఫైన్. ఇంకా చాలామంది నాకు వచ్చిన క్వశ్చన్స్లో నేను ఒకటి స్కిప్ చేసిన. అమ్మ గురించి ఎప్పుడు చెప్తారు, ఎలా, ఏంటి అని చెప్పి నేను స్కిప్ హోల్డ్ చేయాలో స్కిప్ చేయాలో నాకు తెలీదు. కానీ ఇప్పటికైతే స్కిప్ చేస్తున్నా ఈ క్వశ్చన్. బికాస్ ఐఎమ్ నాట్ రెడీ గైస్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తే దాన్ని క్లారిటీగా చెప్పాలి, ఇంకా ఏడవకుండా చెప్పాలి, ఆ విషయం మళ్ళీ క్వశ్చన్స్ అడగకుండా చెప్పాలి అని అంటే దానికి కొంచెం టైం పడుతుంది. సో నేను ఏదో చెప్పేయాలి కదా, వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పే రకం అయితే అస్సలు కాదు. నేను ఏది చెప్పినా చాలా క్లారిటీగా నిదానంగా చెప్పడం, దానికి ట్రై చేస్తా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఈ క్వశ్చన్ మాత్రం మళ్ళీ నన్ను అడగండి, ఎందుకంటే నేను చెప్పాల్సిన టైంలో ఖచ్చితంగా చెప్తా, చాలా క్లారిటీగా చెప్తా. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ కూడా తీసుకున్నా. లైక్ ద వే దే ట్రీట్ హర్స్. కొన్ని అబ్బాయిలు మెసేజ్ చేస్తే ఎట్లుంటుంది అన్న వాటికి నేను రిప్లై ఇస్తాను. మామ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం మామ. సారీ, మామ అంటున్నావు కాబట్టి నేను మామ అనాలా నిన్ను, లేకపోతే నువ్వు కూడా అనుకుంటున్నావు నాకు తెలియదు. సారీ గైస్, మేము మేనమామలని కోడలని పెళ్ళి చేసుకోము. సో ఐఎమ్ సారీ ఫర్ ఇట్. జస్ట్ ఫర్ ఎ కిడ్డింగ్. ఇట్లాంటి క్వశ్చన్స్ అంతా వస్తాయి. ఇప్పుడు పెళ్ళి చేసుకుందాం ఇట్లా టైప్ ఆఫ్ క్వశ్చన్స్, దాంట్లో ఒక ఫన్నీయెస్ట్ థింగ్ తీసుకొని చెప్పడం జరిగింది అంతే. ఐఎమ్ నాట్ రెడీ గైస్ యాక్చువల్లీ. ఆర్ యూ సెన్సిటివ్ యోగిత? ఎస్, ఐఎమ్ టూ సెన్సిటివ్. ఐఎమ్ లాట్స్ ఆఫ్ సెన్సిటివ్. అంటే కోపం వచ్చినా ఏడుపు వచ్చేస్తుంది, బాధ వచ్చినా ఏడుపు వచ్చేస్తుంది, ఎవరితో గొడవ పడినా ఏడుపు వచ్చేస్తుంది, గట్టిగా మాట్లాడినా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అది సెన్సిటివ్ అని నేను చెప్పను. భయం వచ్చినా ఏడుపు వచ్చేస్తుంది, అదొక రకమైన ఏడుపు గైస్. ఇప్పుడు నేను గట్టిగా అరిచి చెప్పాను అనుకో, వాటర్ పక్కనోడు ఏమనుకుంటాడు, నాకు కోపం లేదు నేను భయంతో ఏడుస్తున్నా అనుకుంటాడు. కాదు, నేను కోపపడుతూనే అరుస్తున్నా, బట్ కళ్ళలో వాటర్ వచ్చేస్తాయి అనమాట ఆటోమేటిక్గా. అదేంటో నాకు తెలియదు. మీకు కూడా ఉంటే ఒకవేళ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే ఈ ఫోబియా చాలా ఉంటుంది అనమాట. ఏమో అది సెన్సిటివా లేకపోతే ఏంటో నాకు తెలియదు, బట్ ఐఎమ్ సెన్సిటివ్ గైస్. చాలా ఏడుస్తా. కొంచెం ఎవరైనా గట్టిగా కసిరిచ్చినా ఏడ్చే రకం అనమాట నేను. బట్ ఐఎమ్ స్ట్రాంగ్ ఆల్సో. ఐఎమ్ స్ట్రాంగ్, యా. ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసినారా? నేనైతే పిచ్చగా చూసిన అనమాట. కొంచెం అర్థం కాలేదు సినిమా, కాకపోతే ద సీన్స్ దే మేక్ ఫర్ గర్ల్స్ అనమాట. అంటే నీ డెసిషన్ నువ్వే తీసుకోవాలి సెన్సిటివ్గా. సెన్సిటివ్, ఏడవకుండా. ఏడిస్తే ఏమీ రాదు. నీ లైఫ్లో నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నావా, లేకపోతే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా, నీ హస్బెండ్, నీ అడల్ట్ ఏజ్ వచ్చాక నీ డెసిషన్స్ నువ్వే తీసుకోవాలి నీ లైఫ్లో అని రచన్ రవీంద్రనేనా? రవీంద్ర, సారీ డైరెక్టర్ పేరు మర్చిపోయా. ఓకే, ద డైరెక్టర్ చెప్పడం చాలా మంచిగా జరిగిందనమాట. సో మూవీ బాగుంది. ఎంటైర్ ద మూవీ క్లైమాక్స్ అయితే అద్దుర్చి ఉండింది అనమాట. ఆ ఒక్క డైలాగ్కి ఓ అనుకోవచ్చు. లిటరలీ అంత బాగుంది.
బాగుంది బాగాలేదా అంటే నేనైతే రేటింగ్ 5/4 ఓకే 4 ఇస్తా. బాగుంది. గర్ల్స్ గురించి అంటే ద ద బాయ్ ఫ్రెండ్ ఎట్లా అంటే వాళ్ళ లైఫ్లో వచ్చే బాయ్ ఫ్రెండ్ నిజంగానే అట్లా ఉంటే ద మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ కనెక్ట్ దిస్ మూవీ అనమాట. చాలా వైల్డ్గా, ఇంకా ఏమి చేయకుండా నువ్వే నా ప్రపంచము, నువ్వు ఎప్పుడు నాతో, దే ఆల్వేస్ వాంట్ యువర్ అటెన్షన్, ఇట్లాంటిదంతా ఉంటే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఐ వాజ్ నాట్ కనెక్టెడ్ టు దట్ మూవీ, బట్ సమ్ సీన్స్ అంటున్నారు, కొన్ని సీన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. లిటరలీ నేనే వాటిని కొన్ని ద ఫాదర్ సెడ్ ద ఫాదర్కి కాల్ చేసి మాట్లాడు అనే సీన్, లిటరలీ ఐ క్రైడ్ దట్ సీన్. అండ్ కొన్ని సెల్ఫ్ మోటివేషన్, కొంచెం భయం పోయినప్పుడు తను అందరి ముందు అడ్జస్ట్ అయి బతకడము, ఇట్లాంటిదంతా నాకు కొంచెం కనెక్ట్ అయినా అని అనిపించింది. ఓకే లెట్స్, ఇదంతా ఓకే. గర్ల్ ఫ్రెండ్ రివ్యూ కూడా అయిపోయింది గైస్. ఈ వీడియోలో గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ స్టార్ట్ చేద్దామా? ఓకే. హాయ్ అక్క, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, బట్ ఎప్పుడు రిప్లై ఇవ్వవు ఎవరికి, వై? యా, బికాజ్ నాకు చాలా అంటే చాలా డిఎమ్స్ వస్తాయండి. లిటరలీ నేను నార్మల్ మెసేజ్, నా ఫ్రెండ్స్ పెట్టిన రీల్స్ కూడా ఐ డోంట్ వాచ్ దెమ్ ఆల్సో. సో నేను నా ఫ్రెండ్స్ పెట్టిన వీడియోస్ కూడా పెద్దగా చూడను. ఎవరైతే ఎప్పుడైతే ఈ రీల్ చేద్దాము ఆ రీల్ చేద్దాము అని అన్నప్పుడు మాత్రమే నేను చూడడం జరుగుతుంది. మామూలు టైంలో అయితే అసలు చూడను మెసేజెస్. సో అట్లానే మీవి చూడాలా చూడద్దా అన్నది రీజన్ ఏంటి అని అంటే, ఎక్కువ పట్టించుకోను గైస్. ఏదో రీల్ పెడతాను, ఏదో రీల్స్ చూస్తాను, వెళ్ళిపోతాను. కానీ ఇన్స్టాగ్రామ్ని ఎప్పుడు అంత డీటెయిల్గా వెళ్ళి డిఎమ్స్ ఎప్పుడు చెక్ చేయలేదు. ఒకవేళ చెక్ చేసినా ఏదో పైన చెక్ చేసి చదువుతాను, బట్ అప్పుడప్పుడు వీడియో ఆగిపోతుంది. ఓకే, చెక్ చేస్తే పైన చెక్ చేసినా కూడా చదువుతాను. ఆల్ ఆఫ్ ద సడన్ ఎప్పుడైనా ఎవరన్నా రిప్లై అంటే బాగా బాధ అనిపించినప్పుడు నాకు షేర్ చేస్తారు కొంతమంది, వాటికి రిప్లై ఇస్తా కూడా. కానీ అందరికీ ఇవ్వను. అందరూ ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్, రీల్స్ పంపిస్తూ ఉంటారనమాట. నాకు రీల్స్ పంపించడం ఏంటి, నేనే అంటే నా ఫ్రెండ్స్ నాకు పంపిస్తే కొంచెం ఓకే. కానీ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు నేను రిప్లై ఇస్తానో లేదో తెలియని వాళ్ళు కూడా రీల్స్ షేర్ చేస్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ మూమెంట్. బట్ నేనే చూడను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ టైం టేకింగ్ మీ బిజీ షెడ్యూల్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చెల్లి కొంచెం వెయిట్ గెయిన్ అయినట్టు ఉన్నావు లావుగా. ఎస్, నేను 15 days బ్యాక్ అయ్యాను, ఇప్పుడు లేదు. నార్మల్ వెయిటే ఉన్నా. నార్మల్ నా వెయిట్కి నేను వచ్చేసాను మళ్ళీ. అంటే బెంగతో అందరు బక్కగా అవుతారు, నేను మాత్రం కొంచెం లావ్ అయ్యానని విన్నాను. వినడమే కాక నాకు నెంబర్ చూసుకుంటే నేనే షాక్ అయ్యాను కొంచెం. అంతే గైస్, నేను వెయిట్ అయ్యాను, ఇప్పుడు లేదు, నార్మల్గానే ఉన్నా. మీ జాబ్ అబౌట్ మెడికల్ కోడింగ్, దీని గురించి నేను పెద్ద వీడియో చేయాలనుకుంటున్నా. బికాజ్ చిన్న వీడియోలో అస్సలు అవ్వదు దీని గురించి. చాలామంది చాలా క్వశ్చన్స్, చాలా క్యూరియాసిటీతో మెడికల్ కోడింగ్ జాయిన్ అవ్వాలని ఉంటారు. డెఫినెట్లీ ఐ విల్ డూ దిస్. ఇప్పుడైతే నేను జాబ్ చేయట్లేదు. 1.5 month నుంచి చూడాలి నెక్స్ట్ ఏమవుతుంది ఏంటి అని. నేను డెఫినెట్గా జాబే చేస్తాను లేదా ఏదో చేస్తానని నేను చెప్పాను, బికాస్ లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, అన్ప్లాన్డ్ ఆల్సో. సో చూద్దాం ఏమవుతుంది నెక్స్ట్ అని. ఇప్పటికైతే నేను మెడికల్ కోడింగ్ అనే క్వశ్చన్ మీద స్కిప్ చేస్తున్నా, బికాస్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ దాని గురించి డీటెయిల్గా చెప్పండి అని నాకు. సో డెఫినెట్లీ ఐ విల్ డూ దట్ వీడియో సూన్, వెరీ సూన్. ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ చేసి పెడతా, ఓకే? అప్పుడు చూడండి. మీకు మీ ఫ్రెండ్స్ మధ్యలో గొడవ అయిందా? లేదు గైస్, ఎవరికి గొడవ అవ్వలేదు. ఈ మధ్య నేనే వాళ్ళ ఫొటోస్ రీల్స్ పెట్టడం మానేశాను. బట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ డ్యాన్స్ వీడియోస్ పెట్టాను అనుకుంటా, ఒక 2-3. ఏమీ గొడవ అవ్వలేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నాకు ఇట్లాంటివంతా ఏం నచ్చవు. గొడవ అయినా ఒక 2-3 minutes అయితే అఫ్కోర్స్ సెట్ అయిపోతాం అనమాట. అట్లాంటిదంతా ఏమీ లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. పేరు కూడా మెన్షన్ చేశారు, బట్ ఐ డోంట్ వాంట్ టు రీడ్ దట్ నేమ్.
క్వశ్చన్ రాశాను. ద కర్సివ్ రైటింగ్ నాకే అర్థం కాలే నా రైటింగ్. ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆ క్వశ్చన్ స్కిప్ చేసిన. మీకు ఆఫ్ ఏదో రాశాను సంథింగ్ ద వే. ఓకే, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నాది విజయవాడ దగ్గర రావణపాలెం అనే ఊరు అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే సెర్చ్ ఇన్ గూగుల్. ఐఎమ్ ఫ్రమ్ ఏపీ గైస్. ఐ స్టే ఇన్ హైదరాబాద్. మీ డ్రెస్సింగ్ సూపర్. చాలామంది కాంప్లిమెంట్ నాకు ఇచ్చారు. చాలా అంటే చాలా, ఆఫ్లైన్లో, ఆన్లైన్లో, ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్లో ఇట్లాంటిదంతా క్వశ్చన్ చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. మీ డ్రెస్సింగ్ కలెక్షన్, డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ద వే ఆఫ్లైన్లో కూడా చాలామంది చెప్తా ఉంటారు అనమాట, మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది, క్యూట్ ఉంటుంది, మీకు తగ్గట్టు వేసుకుంటారు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గ్లాడ్ లిజనింగ్ దిస్. నాకు అసలు డ్రెస్సింగ్ సెన్స్ లేదని మా అమ్మ చాలా తిడుతుంది. ఎందుకంటే ఎప్పుడు ముసల్దాన్లాగా టాప్స్ వేసుకుంటావు అండ్ జీన్స్ మీద టీషర్ట్స్ వేసుకోవు, దాని మీద క్రాప్ టాప్స్ వేసుకోవు అని. గైస్ ఓకే, మా అమ్మ తిడుతూ ఉంటుంది, ఎప్పుడు ఉన్న డ్రెస్లే 10 సార్లు వేసుకుంటావు అని చెప్పి. లేని డ్రెస్ కొనిస్తుంది, జీన్స్ మీద టాపులు, దాని మీద క్రాప్ టాప్లు అన్నీ మురుగుతాయంట అనమాట. అది నాకు కంఫర్ట్ అనిపించదు అంతా. ఎప్పుడో ఒకసారి అమ్మతో వెళ్ళినప్పుడే వేసుకుంటా, కానీ నార్మల్గా బయటకైతే వేసుకెళ్ళను. మ్యాక్సిమం ఒకవేళ ఇప్పటి నుంచి ట్రై చేయాలి, న్యూ ఇయర్ నుంచి నా రెజల్యూషన్ అదే అనమాట, అమ్మ కొనిచ్చిన డ్రెస్సెస్ అన్నీ వేసుకోవాలి అని. ఓకే చూద్దాం, అది కంఫర్టా కాదా అని నాకు తెలీదు, బట్ దాంట్లో కూడా నేను చాలా క్యూట్ ఉంటా. ఓకే లెట్స్ స్టార్ట్. ఆ లైఫ్ స్టైల్ కూడా. హౌ లైఫ్ ఈజ్ గోయింగ్ అక్క? ద వెరీ గుడ్. ఐ ఆల్రెడీ టోల్డ్ హౌ యూ అన్నప్పుడు అంతా ఓకేగా ఉంది. ద వే ఐ డ్రీమింగ్ మై లైఫ్, అందులో వెళ్తున్నానంటే వెళ్ళట్లేదు కన్ఫామ్లీ, బట్ ఓకే పర్లేదు. ఇప్పుడున్న లైఫ్ పర్లేదు, అంత హ్యాపీగా లేను, అంత సాడ్గా లేను అని నేను చెప్పను, బట్ ఓకే వెల్ అందరూ హ్యాపీగా చూసుకుంటున్నారు, ట్రీట్ చేస్తున్నారు, కేర్ చేస్తున్నారు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అబౌట్ యువర్ సిస్టర్, షీ ఈజ్ మై వరల్డ్ గైస్. ఆమె నా ప్రపంచం అని నేను చెప్తా. బికాజ్ షీ లవ్స్ మీ అ లాట్. మేము లాంగ్ డిస్టెన్స్లో ఉంటాము. బికాజ్ షీ మ్యారీడ్, షీ హ్యావ్ వన్ సన్. ద గిఫ్ట్, ఆమె నాకు గిఫ్ట్ ఇచ్చింది ఆ సన్ని. లైక్ అంటే నార్మల్గా ఎప్పుడు అక్క వాళ్ళ డాటర్స్ కానీ కొడుకులు కానీ పిన్నికి చాలా కనెక్ట్ అయి ఉంటారు. ద మింటూ కూడా అంతే. అక్క వాళ్ళ అబ్బాయి పేరు మణిదీప్ నాయుడు. సో బట్ నేను మింటూ అని పిలుస్తా. మింటూ కూడా చాలా కనెక్ట్ అయి ఉంటాడు నాకు బెస్ట్ నా లైఫ్ మళ్ళీ నాకు వస్తుంది. నా లైఫ్లో ఒక బెస్ట్ గిఫ్ట్ అని ఇచ్చింది అంటే అది వాళ్ళ కొడుకు. ఐఎమ్ సో హ్యాపీ. ఐ మిస్ యూ సో మచ్ అక్క. I know you watched this video definitely. I miss you. అంతే గైస్, తన గురించి నేను ఏం చెప్పను. షీ ఈజ్ మై వరల్డ్. షీస్ టేక్ లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ మీ. రోజు తిన్నావా, ఏం చేస్తున్నావా, హౌ ఈస్ యువర్ లైఫ్ గోయింగ్. వి ఆల్ టాక్ ఈచ్ అదర్ విత్ చీరల గురించి, డ్రెస్సుల గురించి, టూత్పేస్ట్ల గురించి, ప్రతి ఒక్కటి ఇంచ్ ఆఫ్ ద థింగ్స్ మాట్లాడుకుంటాం అనమాట. ఇదివరకు అయితే ఎక్కువ మాట్లాడే వాళ్ళం కదా అమ్మున్నప్పుడు, బికాస్ నా లైఫ్లో నేను బిజీ ఉండేదాన్ని, తన లైఫ్లో తను బిజీ ఉండేది. 2 డేస్కి ఒకసారి, 1 డేకి ఒకసారి ఫోన్ మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, డైలీ ట్వైస్, గంటకు ఒకసారి మాట్లాడినా తప్పులేదు అనిపిస్తుంది. సో నౌ షీ ఈజ్ మై వరల్డ్ యాక్చువల్లీ. షీఈస్ టేకింగ్ లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. తనని చూసి నేను కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి లైఫ్ని అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంతకంటే ఎక్కువ పొగిడితే నువ్వు పైకి ఎక్కిస్తావేమో, బట్ ఐ లవ్ యూ సో మచ్. యాక్చువల్లీ చెత్తగుప్పలో దొరికింది గైస్ మా అక్క. మా అమ్మ చెప్తుండేది అట్లా అని. మా అక్కనే నన్ను ఎక్కిరిస్తూ ఉంటాను, నువ్వు చెత్తకుప్పలో దొరికావు అని. నో గైస్, మా అక్కనే హాస్పిటల్లో తప్పిపోయింది, వేరే అమ్మాయిని తెచ్చుకున్నామని చెప్పింది కదా. ఎనీవేస్, బీ స్ట్రాంగ్ అక్క. ఐ విల్ మీట్ యూ వెరీ సూన్. Did you eat your dinner every day at biryani?
ఎస్, వై నాట్. రోజు బిర్యానీ పెట్టినా నేను తింటా, కానీ ఇప్పుడు అంత తినట్లేదు, అంత నచ్చట్లేదు బిర్యానీ. బికాజ్ టేస్ట్ పోయింది, ఎక్కడ అంత టేస్ట్గా అనిపించట్లేదు. ఇప్పుడు ఎవరికన్నా టేస్టీ బిర్యానీ ఇన్ హైదరాబాద్ ఇక్కడ ట్రై చేయకపోతే అని అంటే డెఫినెట్లీ ట్రై చేస్తా. బికాజ్ నేను అంత ఎక్కడ తిన్నా కూడా సప్పగా ఏదో అంత టేస్ట్ అనిపించట్లే గైస్, అంతే. డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్ యోగిత గారు? I hold this question, guys, because I don't want to answer these kind of questions. I skip also. The funniest. ఇంతే గైస్, నేను రాసుకున్న క్వశ్చన్స్ అయితే ఇట్స్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు ఎలా ఉన్నారు, అబౌట్ అమ్మ అండ్ జాబ్, ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్పండి అని. ఎక్కువ అయితే ఇవే వచ్చాయి నాకు. అమ్మ గురించి ఆల్రెడీ చెప్పినట్టు నేను డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తా వెరీ సూన్. బట్ నెక్స్ట్ వీక్ I definitely tell the story. నెక్స్ట్ వీక్ ఒక పెళ్ళి ఉన్నాయన్నమాట, ఆ వ్లాగ్స్ రాబోతున్నాయి, వస్తాయో రావో నాకు తెలీదు. బట్ ఐ వాజ్ ఎంజాయింగ్ నెక్స్ట్ వీక్ వెరీ 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 ట్రెడిషనల్లీ పెళ్ళిళ్ళు అవంతా. సో నెక్స్ట్ వీక్ నా జాబ్ మెడికల్ కోడింగ్ గురించి డీటెయిలింగ్గా చెప్పండి అని క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ సే. అండ్ ఇంకొక క్వశ్చన్, మీరు ఏం చదువుకున్నారు అని. నేను బేసికలీ డిగ్రీ చదువుకున్న, బీఎస్సీ బయోటెక్నాలజీ. దానికి చాలా పెద్ద డిమాండ్ ఉంది యూఎస్లో, అది వెళ్ళడానికి బడ్జెట్ లేదు, అందుకే అయిపోయాను అనమాట. ఆల్ ఆఫ్ ద క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను చేయలేదా నాకు తెలీదు, బట్ చేశానని నేను అనుకుంటున్నాను. చాలా క్వశ్చన్స్ స్కిప్ చేసిన, బికాజ్ ఇమీడియట్లీ నేను రాసుకొని వీడియో చేయాల్సి వచ్చింది, అందుకే స్కిప్ చేసిన. ఒకవేళ దీనికి పార్ట్ 2 ఉంటే ఉండొచ్చు. ఇఫ్ యూ వాంట్, నేను నా ఇన్స్టాగ్రామ్ ఒకవేళ ఎప్పుడైనా నేను Q&A అని పెడతాను, అప్పుడు మీరు ఇంకా నన్ను అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అందులో అడగచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి యోగిత రాయపూడి అని ఉంటుంది. ఇఫ్ యూ వాంట్, లింక్ ఇన్ బయో, చెక్ ఇట్ ప్లీజ్. ఇక్కడితో వీడియో అయిపోయింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్. నాకు నచ్చొస్తుంది, మీరేం యాక్టింగ్ చేస్తున్నారా అంటే అస్సలు కాదు, ఆల్రెడీ నాకు నచ్చుతుంది. చాలా స్లోగా మాట్లాడతా, కాకపోతే నేను చాలా టాకటివ్ పర్సన్ అనమాట. ఎక్కువ మాట్లాడితే బాగా బుర్ర తినేస్తాను అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Yogita Satyam. I love you guys. Bye bye.